హాయ్ హలో అండి, మరి కొత్తలాగా మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం టైము 7:30 అయింది. ఈరోజు సండే కనుక మేము ఇంకా చర్చికి రెడీ అవుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం బయట ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాము. డోర్ తీసి నాకైతే ఫుల్ క్లౌడీగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు 14 బయట ఒక లుక్ వేసేద్దాం, చూద్దాం ఉండండి. చూడండి మంచు ఎలా పడుతుందంటే 7:30 అయినా సండే మార్నింగ్ బెంగళూరులో మంచు చూడండి. మీకు ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదేమో కానీ ఫుల్ మంచు అయితే. ఇంకా కొద్దిసేపు బయట అలాగ స్పెండ్ చేసి చెట్ల దగ్గర ఇంకా మేము రెడీ అయిపోవాలి ప్రస్తుతం చర్చికి అయితే. ఫస్ట్ ఇప్పుడైతే నేను నేరుగా కిచెన్లోకి వెళ్ళేసి చక్కగా ఒక స్ట్రాంగ్ టీ పెట్టుకొని తాగాలండి. అంతే కదండి, చలికి ఈ మంచుకి అసలు మంచిగా టీ పెట్టుకొని తాగితే అప్పుడు హాయిగా ఉంటుంది. ప్రస్తుతం టీ పెట్టేసి మంచిగా బాయిల్ అవుతుంది. ఇంకా నీళ్ళు ఒక పక్క పెట్టేశాను, టీ ఒక పక్క పెట్టేశాను. వాటర్ అయితే హీట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఏమిటంటే మేము స్నానాలు అయిపించుకొని టక్కుమని రెడీ అయ్యి చర్చికి అయితే బయలుదేరాలి 8కి అంతా. ఓకేనండి, ఇప్పుడు టీ అయితే తాగి ఇంకా మేము బయలుదేరుతాం. చలో మేమైతే రెడీ అయిపోయాం, చర్చికి బయలుదేరాం. All the things they said to hold her back, they never seem to leave her head and tend to keep her mind at war. All the things they said to hold her back, they keep her locked inside of all the times when she's been hurt before. 20 నుంచి చదువుదాం, 21 నుంచి చదువుదాం. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు. యెహోవా ఎవరు? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. కనుక మనం ఏమో చెప్పండి, నిర్మూలమవ్వను అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన బంధకాలం నుండి చెరసాల నుండి ఏం చేస్తుంది? విడిపించే కృప. దగ్గరికి వెళ్ళాను, అని దిగాడు అన్నది కంప్లైంట్ పెడతా వెళ్ళినాడు. మనతో ఎట్లా మాట్లాడతాడు? మా అత్త కూతురు మీద కంప్లైంట్ పెట్టబోతున్నాడు. సరే మీరు ఏమనుకోనంటే చిన్న ప్రార్థన చేస్తాను. 2 కొరింథీ 12వ అధ్యాయం ఏడు చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. దేవుడు చేసిన సమాధానం ఏంటి? నా కృప నీకు చాలును. బలహీనతలందు నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుందని ఆయన నాతో. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలుకి నేను నమ్మకం నిజంగా. అమృత విలాస్ టిఫిన్స్, మీల్స్, టీ అండ్ స్నాక్స్. ఇదిగిన స్టార్ట్ చేస్తే జొమాటోలో టిఫిన్ సెక్షన్ దా ఇంకా బ్రేక్ఫాస్ట్ పెసరు దోశ వచ్చింది నాకు. మసాలా దోశ, పెసరు దోశ, ఆనియన్ దోశ. అది ఉప్మా పెసరట్టు. అచ్చా, ఇది ఉప్మా కనిపిస్తుంది. కరెక్ట్. ఆహాహా, అన్ని ప్యాకెట్స్. ప్రస్తుతానికైతే ఉప్మా పెసరట్టు ఓపెన్. వడలు
ఇక్కడ చట్నీలు అయితే రెడీ అవుతున్నాయి. ఇదిగోండి వేడి వేడి వడ. వావ్, 2 ప్యాకెట్ల ఇవే ఎక్కువ కదా. ఇడ్లీలా చాలు. ఈ దోశ ఫుల్ పెసరట్టు దోశ, పెసరట్టు ఉప్మా. ఓపెన్ చేస్తాను ఇంకా అది. అట్లా వేసుకుని ఇట్లానే కూర్చుంటా. మీరు గెస్ట్స్ కూర్చోండి అలా ఏం లేదు. అంతే కదా తిన్నా. నా మసాలా వచ్చింది ఫస్ట్ ఇది. అవునా, ఉప్మా పెసరట్టు బాగుంది. ఏదైనా 2 సేమేనా? వడ టేస్ట్ చేద్దాం. అయిపోయినాక నేను వేసుకుంటాను. పప్పులు పచ్చడి. వడ అదిరిపోయిందా? నూనె లేదు, బాగుంది వడ. మనం ఇంట్లో చేసుకుంటే నూనె ఎట్లయినా టిప్ అడగాలి అయితే ఆడ అమృత విలాస్లో. టిఫిన్ అయితే తినేసి మేము షాపింగ్ అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే వాటర్ ప్యూరిఫైయర్ కొనడానికి ఈ షాప్స్లో మీరు ఇప్పుడు చూడొచ్చు మేము ఎన్ని రకాల వాటర్ ప్యూరిఫైయర్ చూసాము. అది 6 మాత్రం. ఇది 6 మాత్రం. సిల్వర్. ఆక్వాగార్డ్ బాగుందా? ఇది ఎల్జీ, ఇది కెంట్ అని ఉంది. సర్వీస్ బయట ఏంటి? ఓకే, ಇದಕ್ಕೆ ಸಪ್ರೇಟ್ ಯೂನಿಟ್ ಒಂದು ಬರುತ್ತಾ? ವಾಟರ್ ಫಿಲ್ಟರಿಂಗ್ ಇನ್ಬಿಲ್ಟ್ ಎಲ್ಲ ಅದು ಮಾತ್ರ ಚೇಂಜ್ ಮಾಡೋದು. ಇಲ್ಲಿ ಕಾಪರ್ ಬರುತ್ತೆ, ಅದು ಮಾತ್ರ ಚೇಂಜ್ ಮಾಡೋ ಆಪ್ಷನ್ 2000 ಹೋಗಿದೆ. ఆశీర్వదించి దీవించమని నీళ్ళ ద్వారా మాకు అందరికి మంచి ఆరోగ్యం దయచేయమని కొద్దిన వేసేయగలమైన నామన్న అతి నడివేడు కొంచెం నామ తండ్రి. ఆమె ఈ వాటర్ని త్రాగి చూద్దాం. ఫస్ట్ టైం ఇప్పుడు ఈ వస్తువుని ఇనాగరేట్ చేస్తున్నాను. వాటర్ కూడా తాగి చూద్దాం ఎలా. ఓకే, ఇట్లా వెనక ముందుక అనండి. కుమార పరిశుద్ధాత్మనామమున మనం ఆ డబ్బాలు తెచ్చే నీళ్ళకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది.